హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి 231 బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కాలేజ్ స్టైల్లో మా అమ్మ స్టైల్లో మటన్ కర్రీ అయితే చేస్తూ ఉందన్నమాట. అది ఏ విధంగా ఏంటనేది తెలుసుకుందాము. ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేస్తూ ఉంది. చెప్పవా, ఏం చేస్తున్నావు ఈరోజు? మటన్ కర్రీయా? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రోట్లో దంచి చేస్తుంది అనమాట మా అమ్మ. రోట్లో నూరి మసాలా మొత్తం రెడీ చేస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పదండి మసాలా అయితే రెడీ చేద్దాం. ధనియాలు, చెక్క, లవంగాలు ఫస్ట్ నూరుకోవాలా? కింద పడేది. ధనియాలు అన్నీ వేస్తావా? ఇవి తీస్తావా? ఒక 2 స్పూన్సా? దంచి పెట్టుకుంటాను. 2 స్పూన్లు వేస్తావా? వర్షాకాలం దంచుకుంటాను. వర్షాకాలం ఏడుంది, ఎండాకాలం ఇది అప్పుడప్పుడు వస్తుంది. మొన్న వాన అయితే బాగా పడింది కదా, మా చెట్లు అన్నీ పడిపోయినాయి. రేకులు సిమెంట్ రేకులు అన్నీ పడిపోయినాయి కదయ్యో ప్రేము, పడిపోయినాయి కదా. పడిపోయినాయా? ఎందుకు పడిపోయినాయి? నువ్వు పడేసినావా? అవి పడిపోయినాయా? వాన వల్లనేనా? నష్టం చేసిపోయింది. భయపడినావా నువ్వు రేకులలో ఉండి? దాగుడు మూతలు ఆడుతున్నారు, నువ్వు ఆడిపో. అందరు దాగుడు మూతలు ఆడుతురు. మనోజ్ బావా, ప్రణీత్ బావా, నిఖిల్ అన్న, మిషిత, ద్రిషితు, పెద్దమ్మ, అందరూ ఆడుతున్నారు. హైడ్ అండ్ సీక్ ఆడుతుర్రు. అర్రో గుంపులు ఉరుకుతుర్రు అందరు. నేను ఆడలే, నాకు వీడియో తీయాలి. నేను రోట్లోనే ఎంత మెత్తగా వచ్చిందివా. మిక్సీలో డ్రర్ అంటారు. అది వేడి వస్తుంది మిక్సీలో వేస్తే. మొత్తం దంచుకుంటే అన్ని ఓపిక పడితే మంచిగా ఉంటాయి. రోట్లో టేస్ట్ వస్తుంది కదా, అందుకే రోటి పచ్చడి ఎక్కువ చేయి. కూడా వేసినామా? ఇప్పుడు వేసినావా? కొబ్బరి దంచుతావా? ఎంత వేసినావు కొబ్బరి? సగం గిన్నెనా? అదంతా మెత్తగా దంచాలనా? 1 by 1. దాని తర్వాత ఏమేస్తావు? దాని తర్వాత దాని పక్కకు తోడి గట్టిగా మాట్లాడు. తర్వాత కొబ్బరి దంచిన తర్వాత తోడి అల్లం దంచి ఎల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసి అన్ని మెత్తగా అల్లం వెల్లుల్లి దంచి మళ్ళీ తర్వాత అది తీసి ఆనియన్ దంచుతావా? మళ్ళీ అన్నీ కలిపి మిక్స్డా? అన్నీ మిక్స్. సరే, అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ. చెప్పకూడదు. సిలిండర్ల దగ్గర తాళ్ళ దగ్గర ఇట్లా దాచుకుంటారా? నువ్వురికెండు మిషన్ బయటరా, నువ్వురికెండు డోర్ పడిపోతా. ఎంత వేసినావు ఆయిల్? ఇది ఒక 3-4 స్పూన్లు వేసినావు. అమ్మ దండిగానే వేసినావే. ఉన్నీలే, నాన్ వెజ్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. మూతేంది అటు పెట్టినావు? ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మటన్ అయితే వేసేసింది. అందులో 1 kg మటను. బాగుంది కదా, ఫ్రెష్గా ఉంది కదా, పింక్ ఉంది. పింక్ ఉంటే మటన్ చాలా మంచిదంట, ఫ్రెష్దంట. దాంట్లో ఏమేమి వేస్తున్నావు? ఉప్పు ఎంత వేస్తున్నావు? ఉప్పు 2 స్పూన్లు ఉప్పా?
2 స్పూన్ సాల్ట్, పసుపు, ఇంకా 1 స్పూనా, 1 స్పూన్ పసుపు. ఇదే లేదే ఆనియన్స్ దీంట్లో ఏవా ఏవా వన్ 2 2.5 వేసినావా, 2.5 స్పూన్స్ కారము. తర్వాత మళ్ళీ వేస్తాము చూసి లాస్ట్లో. ఇప్పుడు కొంచెం కలిపేసి దాన్ని ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేయాలన్నమాట. ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. నువ్వు చెప్పుమా, నువ్వు చేసేటప్పుడు చెప్పు. అవి వేసేసి కొంచెం నేను తిన్నా ఇందాక. తర్వాత మళ్ళీ ఈజీలు పెడదాం. అందుకే పొద్దున్న మీ అమ్మ కూడా ఇచ్చిన. అమ్మ నేను తిన్నా ఈతపళ్ళు. ఉయ్యాల ఎక్కడ అంటే వస్తుంది ఉయ్యాల. ఈతపళ్ళు తింటున్నాం, ఈతపళ్ళు మా చెట్టుకే కాసినాం. మాడిపోకుండా ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్ వదిలేయాలి. 5 విజిల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు నేను స్టార్టింగ్ చూపించాను కదా, ఆ మసాలా మొత్తం అయితే వేసేస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం వేస్తలేవా చికెన్లోక? కొంచెం అయితే వేసేస్తుంది అనమాట మసాలా. ఇదంతా మిక్స్ చేసి ఇప్పుడు ఏమేమి వేస్తామా? కొత్తిమీర అయితే కడిగి ఇక్కడ పెట్టేసుకుంది. ధనియా పొడి వేస్తుంది. కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. వాటర్ వేస్తావా మళ్ళీ? ఇంతకుముందు వాటర్ ఏమీ వేయలేదా స్టార్టింగ్లో? ఒక చిన్న గ్లాస్ వేసినావా? అదే వాటర్ ఉంటాయి. తర్వాత ఎన్ని విజిల్ పెడతావు? ఒక 2 3 నార్మల్గా ఉడికిస్తావు. ఒక 10 మినిట్స్ మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత ముక్క అనేది ఇదిగోండి 5 విజిల్కి అయితే ముక్క అయితే ఒక్కొక్కటి కర్ర ఇసిరేసిన కింద కాలిపోతుందండి. మామూలు వచ్చేసి ఇప్పుడు మటన్ అయితే మంచిగా ఉడికింది. మంచిగా ఉడుకుందండి, మంచిగా ఉడికిందండి, మంచిగా ఉడికిందండి, మంచిగా ఉడికింది. మంచిగా ఉడికిందండి. ముక్క స్పైసీగా ఉందండి. ముక్క వచ్చేసి స్పైస్గా ఉంది. సాల్ట్ వేయాలనుకుంటా ఇంకా. సరిపోయిందండి, సరిపోయింది. పోయిందా? నొప్పి పోయిందా ఇప్పుడు? చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావద్దు బెట్ట. ఓపెన్ చేయాడు, పెట్టు ఓపెన్ చేయి, ఓపెన్ చేయండి. సో ఎస్ ఫ్రెండ్స్, మదర్స్ డే సందర్భంగా స్మాల్ కేక్ తెచ్చుకొని మేమైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మా అమ్మ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. ఇలాగ తీసినది లేదు. కట్ చేస్తున్నా. పెట్టినప్పుడు ఒక క్లిప్పు ఇక్కడ చూడు. ఇస్తానని చెప్పిన అడుగుతున్నాను. పెట్టుకోవా, బయటికి రాస్తున్నావు.
మేమైతే ఊరికే కొయ్యాలంటే వచ్చింది నవ్వకుండా ఇస్తా అదే మిస్తో కూడా హ్యాపీ మదర్స్ డే ఆఫ్ చేయాలి పిన్ని వీడియో. నాకు తీ. క్లిప్ కొట్టు ఇక్కడ చూడరి పెడతా, కట్ చేస్తున్నా. పట్టుకో మీరు నాకు పెట్టాలి, తీ మీరు నాకు పెట్టాలి ఫస్ట్. చెప్పాలి కేక్ పెట్టి హ్యాపీ మదర్స్ డే అని చెప్పాలి. అమ్మ పెట్టాలి, నువ్వు మిర్చితా ఇద్దరు. అమ్మ నోట్లో పెట్టాలి. తీరా